హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఈరోజు మనం ఫోటోపీ ఆన్లైన్ ఎడిటర్లో వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. అది కూడా పెన్ టూల్. అందులో ఉన్న సబ్ టూల్స్ వచ్చేసి ఫ్రీ పెన్, కర్వేచర్ పెన్, యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, కన్వర్ట్ పాయింట్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. వీటి షార్ట్కట్కి వచ్చేసి పి అనమాట. అయితే వీటి యూజ్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఇమేజ్ని ఫ్రీగా కట్ చేసుకోవాలన్నా, లోగోస్ని డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా సో మనకి పెన్ టూల్స్ అనేది ఉపయోగపడతాయి. సో కొన్ని హెచ్డి టైప్లో ఉన్నటువంటి ఇమేజెస్ని మనము ఈ టూల్స్ ఉన్నాయి చూడండి, వీటి ద్వారా కట్ చేసుకోలేం, పాలిగానల్ లాసో టూల్ ఇవి. సో పెన్ టూల్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో పెన్ టూల్ తీసుకొని సో మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఒక కొత్త ఫైల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా లోగోని చిన్నగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్. ఓకే, సో మళ్ళీ మీకు ఎక్కడ కావాలనో పాయింట్ని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే చూడండి ఇట్లా పట్టుకుంటే మనకు ఎడ్జ్ పాయింట్ ఉంది కదా, బెండ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఎడ్జ్ పాయింట్ నుంచి. సో మరి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో చూడండి ఆ ఎడ్జ్ పాయింట్ ద్వారా మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి మీకు నచ్చినట్టుగా కరెక్ట్గా స్ట్రైట్గా కావాలనుకుంటే స్ట్రైట్గా బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, సో దీని ద్వారా కూడా చూడండి మనం నచ్చినట్లుగా ఇట్లా బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి ఎండ్ చేస్తే ఏమవుతుందంటే అదొక షేప్. అట్లా ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇట్లా డ్రా చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి కరెక్ట్గా మనకు నచ్చినట్లుగా డ్రా చేసుకుంటున్నా. అయితే ఇది కరెక్ట్గా రాలేదు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఇందులోనే మళ్ళీ మనకు చూడండి యాడ్ యాంకర్ పాయింట్ టూలు, డిలీట్ యాంకర్ పాయింట్ టూలు, కన్వర్ట్ పాయింట్ టూలు ఉన్నాయి. సో యాడ్ యాంకర్ పాయింట్ టూల్ అంటే ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి 1 2 3 4. ఇవి కాకుండా మళ్ళీ మనం ఏదైనా యాంకర్ పాయింట్ని క్లిక్ చేసేటంటే అది యాడ్ అవుతుంది. సో దాని ద్వారా మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు, ఇట్లా నీట్గా ఇట్లా బెండ్ చేసుకోవచ్చు అన్నట్టు, మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ యాంకర్ పాయింట్ నుంచి. ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ ఇట్లా చూడండి ఇట్లా పట్టుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇట్లాగా మనకి ఎట్లయితే అవసరం ఉందో ఆ రకంగా ఆ యాంకర్ పాయింట్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అడిషనల్గా కావాలనుకుంటే మధ్యలో క్లిక్ చేసి ఇట్లా ఒక యాంకర్ పాయింట్ వస్తుంది. దీనికి మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే నీట్గా బెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అదే కాకుండా ఎప్పుడైతే పెన్ టూల్ అనేది తీసుకుంటారో మీరు గుర్తుపెట్టుకోండి, పైన ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇక్కడ పాత్ అని, షేప్ అని తీసుకున్నాం అనుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నారో సో చూడండి ఇది అయితే ఎస్కేప్ ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం దీన్ని అంతటినీ తీసేస్తున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని రైట్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ షేప్ అనేది తీసుకున్నాం కదా, దీనికి ఇక్కడ ఫిల్ కలర్ ఉంటుంది. ఫిల్ కలర్ ఏదో ఒకటి బ్లాక్ లేకపోతే రెడ్ మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకున్నాం. ఎప్పుడైతే చూడండి నేను క్లిక్ చేస్తుంటానో మనకేమవుతుంది, మనం ఏదైతే కలర్ తీసుకున్నామో ఆ కలర్తో ఫిల్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, సో మీకు అర్థం కాదు అప్పుడు షేప్ అంటే ఏందబ్బా అని. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి కలర్ అనేది రాకుండా ఉండాలన్నప్పుడు మనకి ఇక్కడ షేప్ కాకుండా పాత్ అనేది తీసుకోవాలి. పాత్ అనేది తీసుకున్నప్పుడు అప్పుడు మీరు నీట్గా ఈజీగా చూడండి ఇట్లా సెట్ చేసుకుంటారు, అవునా. అయితే ఇక్కడ మీరు పాత్ అనేది తీసుకున్నా కూడా ఇట్లా వస్తుంది అన్నప్పుడు షేప్లో ఇక్కడ ఫిల్ కలర్ అనేది ఫిల్ టైప్ 0 పెట్టుకోవాలి. ఓకే, స్ట్రోక్ కూడా 0 పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చూడండి పాత్ అనేది ఇట్లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇది మీరు గమనించుకోవాలి. ఇంకా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని నేను పెన్ టూల్ ద్వారా నీట్గా కరువు అన్ని బెండ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చూడండి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేసిన చూడండి, మీకు ఎక్కడైతే అవసరం ఉందో జస్ట్ అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నీట్గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే సో చూడండి మనకు నచ్చినట్టుగా చూడండి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి ఇక్కడికే కట్ చేస్తున్నా. చూడండి ఇట్లాగా ఎడ్జ్ టు ఎడ్జ్ నీట్గా కట్ చేసుకొని చూడండి ఇట్లాగా
పెన్ టూల్ ద్వారా ఆ ఎంటైర్ ఇమేజ్ అంతటిని కూడా మీరు ఈ రకంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చూడండి. సో ఇప్పుడు నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడికి వెళ్ళి ఎండ్ చేస్తే ఏమవుతుందంటే అది మొత్తం ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ సెలెక్షన్లోకి మార్చుకోవాలనుకుంటే మీ కీబోర్డ్లో ఏం చేసుకోవాలంటే కంట్రోల్ ఎంటర్ అనేది నొక్కాలి. సో ఇప్పుడు నేను మీ కీబోర్డ్ ద్వారా చూపిస్తాను చూడండి. కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఎంటర్ నొక్కాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ షేప్ అంతా కూడా చూడండి మనకు సెలెక్షన్లోకి కన్వర్ట్ అయిపోయిందా. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోవచ్చు, మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే కలర్ ఫిల్ చేసుకోవచ్చు, ఇమేజ్ కలరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా పెన్ టూల్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ ఫ్రీ పెన్ టూల్ అని చూసారా, ఫ్రీ పెన్ టూల్ అంటే ఏం లేదు, ఆటోమేటిక్గా కర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదే చూడండి ఫ్రీగా ఇట్లా సెలెక్ట్ చేసేస్తుంది అనమాట. మనకు చూడండి ఇట్లా మనం పట్టుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఫ్రీగా మనకు నచ్చిన చోటుకి ఇట్లా లెఫ్ట్ మౌస్ బటన్ అట్లే పట్టుకోవాలి. మీరు అట్లే పట్టుకుంటే ఏమవుతుందంటే అది చూడండి ఇట్లా సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇంతకుముందు సెలెక్షన్ అనేది అది అట్లనే ఉంది. ఇప్పుడు కంట్రోల్ జెడ్ వాడుతున్నాను నేను. మొత్తం ఈ ఏరియానంతటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి పాత్ సెలెక్షన్స్ ఉన్నాయి. ఆ పాత్ సెలెక్షన్ తీసుకొని సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అదంతా సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కుతున్నాను. డిలీట్ అయిపోయిందా. ఏదైనా షేప్ని మనం డిలీట్ చేయాలన్నా సెలెక్ట్ చేయాలన్నా ఇక్కడ పాత్ సెలెక్షన్ని వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ పెన్ టూల్ తీసుకున్నాం చూడండి నీట్గా. ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసుకుంటూ నేను డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని అట్లనే. సో ఫ్రీగా నిదానంగా మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదంతా ఇట్లా ఫ్రీగా పాత్ అయిపోయింది. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అట్లా సేమ్ ఏదైనా మన దగ్గర ఒక లోగో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోగోని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే పాతలోకే మార్చుకోవచ్చు. ఇది ఉంది, ఇప్పుడు ఈ లోగో ఉందనుకుందాం. ఈ లోగోకి ఇప్పుడు నేను నాకు నచ్చినట్టుగా కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అని యూజ్ చేయొచ్చు, పెన్ టూల్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ ఎడ్జ్ నుంచి ఎడ్జ్కి నీట్ కరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ చూడండి ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నా. ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా. సో ఈ పాయింట్ అంతా కూడా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడికి ఏం చేసిన దీంతో పాటుగా ఇదంతా కూడా మనకు సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు మేక్ సెలెక్షన్ అని చూడండి. ఇందులో మోడ్స్ వచ్చేసి న్యూ, ఇక్కడ వస్తే యునైట్ అని ఉంటుంది. సో యునైట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ యునైట్లోనే ఉంది. ఓకే, యునైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెలెక్షన్ ఉంటుంది. దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ మీరు ఇవి తీసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి ఇట్లా. సో దానికోసమే మనం ఏం చేస్తామంటే ఇది కరెక్ట్గా రాదని చెప్పేసి మనం ఏ టూల్ని వాడుకోవచ్చు అంటే ఇక్కడ కర్వేచర్ పెన్ టూల్ అని ఉంది చూడండి. ఇక్కడ కర్వేచర్ పెన్ టూల్ అనేది తీసుకున్నట్టయితే చూడండి నీట్గా ఎక్కడైతే ఉందో ఇప్పుడు కర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కర్వేచర్ పెన్ టూల్తో చూడండి నీట్గా అడ్జస్ట్ అవుతుంది. కావాలనుకుంటే ఇంకా మనం నీట్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి మూవ్ చేసుకోవచ్చు. ఆ కర్వేచర్ పెన్ టూల్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా కట్ చేసుకుంటూ జరుపుకుంటూ మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అందుకోసమే ఈ కర్వేచర్ పెన్ టూల్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ కర్వేచర్ పెన్ టూల్ అది పక్కకి వెళ్ళిపోయింది, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ పాయింట్ ద్వారా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇట్లాగా అడ్జస్ట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, బట్ ఇదంతా టైం పడుతుంది కాబట్టి మీరు నీట్గా ఒకసారి కర్వేచర్ పెన్ టూల్ యూజ్ చేసుకొని మొత్తం షేప్ ఎలా అయితే ఉందో ఆ షేప్తో మీరు ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేసుకొని చూడండి. మూవ్ చేస్తున్నాను, ఎక్కడైతే మనం స్టార్ట్ చేసినామో అక్కడికి వెళ్ళి ఎండ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే ఈ కర్వేచర్ పెన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. ఇకపోతే ఇప్పుడు ఇక్కడ పెన్ టూల్ తీసుకొని నాకు నచ్చినట్టుగా ఒక షేప్ని అయితే నేను డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీని అంతటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ పెన్ టూల్ తీసుకున్న తర్వాత ఒక లోగోని చూడండి ఏదో ఒక చిన్నగా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా చూడండి ఇక్కడికి సెట్ చేసుకున్నాం. యాంకర్ పాయింట్ టూల్ అనేది ఏమి మీకు నచ్చిన చోట యాంకర్ పాయింట్ టూల్ని పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా.
ఇక్కడ వచ్చేసి డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ అంటే ఏమి, ఆ యాంకర్ పాయింట్ టూల్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, అదే క్లిక్ చేస్తే ఆ యాంకర్ పాయింట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు మీరు. సో చూడండి ఇట్లా. మళ్ళీ కావాలనుకున్నప్పుడు మనం యాంకర్ పాయింట్ని యాడ్ చేసుకుంటూ చూడండి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు బొమ్మని, షేప్ని అంతటిని. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఈ టూల్స్ గురించి. అట్లనే ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ ఉంది. డైరెక్ట్ సెలెక్షన్ ఏంటంటే మొత్తం ఈ షేప్ని మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా డ్రాగ్ చేస్తే ఎంటైర్ షేప్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి షేపే మీకు సెలెక్ట్ అయిపోయింది. నీట్గా ఈ రకంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని పాత అంతటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా చూడండి ఎంటైర్ షేప్ని అంతటిని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ డైరెక్ట్ సెలెక్ట్ టూల్ వాడతాం. ఓకే, సో ఇవి పెన్ టూల్స్లో. ఈ కన్వర్ట్ పాయింట్ టూల్ ఏంటంటే ఒక పాయింట్ని మనము చూడండి ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది, దీన్ని చూడండి మీకు నచ్చినట్టుగా ఆ కన్వర్ట్ పాయింట్ టూల్ ఉపయోగించుకొని ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి ఇట్లా, రైట్. ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నాం చూడండి, దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఈ ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ ఎడ్జ్లో పట్టుకొని చూడండి ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అందుకోసం ఈ టూల్స్ వాడతారు, రైట్. సో ఈ పెన్ టూల్స్ని మీరు పర్టికులర్గా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మరి 1-2 సార్లు అయితే ఈ వీడియోని చూడండి. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.